మిథున రాశి వారి మీద ఇద్దరు కిలాడి స్త్రీలు పడి ఏడుస్తున్నారు. మీపై చెడు ప్రయోగాలు చేయబోతున్నారు. వారు ఎవరు? పేరుతో సహా చెబుతాను. వెంటనే ఈ వీడియో చూడండి. ముఖ్యంగా మీ జీవితంలో ప్రవేశించిన ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు, వారు చేస్తున్న కుతంత్రాలు, వారి ఏడుపులు చూస్తుంటే ఎవరికైనా తీవ్రమైన కోపం రావడం సహజం. అసలు వీరి గురించి మాట్లాడాలి అంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఒక స్త్రీ గురించి ఇంకొక స్త్రీ ఎందుకింత కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది అనేది మీరు ఈ వీడియో చివరి వరకు పూర్తిగా వింటేనే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైనా నా మాటల వల్ల బాధపడితే దయచేసి క్షమించాలి. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు పదాలు పదునుగా ఉంటాయి. మీరు ఈ విషయాన్ని పూర్తిగా విన్న తర్వాత మాత్రమే మీ అభిప్రాయాన్ని తెలియచేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఈ రాశివారి జీవితంలో ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు ఎవరు, వారు ఎందుకింతగా వేధిస్తున్నారు, వారి అసలు స్వరూపమేమిటి అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశివారు సమాజంలో చాలా యాక్టివ్గా ఉంటారు. వీరి ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కొత్త స్నేహితులను సంపాదించుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వీరు తమ దగ్గర ఉన్న విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మిగతా వారు కంగారు పడితే, మిథున రాశివారు మాత్రం తమ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో ఆలోచిస్తారు. అయితే వీరికున్న ఒక బలహీనత ఏమిటంటే నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం. 2 రకాల ఆలోచనలు ఉండటం వల్ల ఇది చెయ్యాలా అది చెయ్యాలా అనే సందిగ్ధంలో పడి కొన్నిసార్లు మంచి అవకాశాలను వదులుకుంటారు. కానీ వీరికుండే హాస్యచతురత వల్ల ఎంతటి కఠినమైన వాతావరణాన్నైనా తేలికగా మార్చేయగలరు. సీరియస్ విషయాలను కూడా సరదాగా చెప్పి నవ్వించడం వీరి స్టైల్. ప్రస్తుతం మనమున్న సంవత్సరంలో మిథున రాశి వారికి గ్రహ సంచారం చాలా కీలకమైన మార్పులను సూచిస్తోంది. ముఖ్యంగా శని మరియు గురుగ్రహాల కదలికల వల్ల వీరు జీవితంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త పాఠాలు నేర్చుకుంటారు. కెరియర్ విషయంలో వీరు ఈ ఏడాది కొన్ని ధైర్యవంతుడైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది వరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెడతారు. ఏదైనా విషయాన్ని వీరు పైపైన చూసి వదిలేయరు. దాని మూలాలలోకి వెళ్లి పరిశోధన చేయడమే వీరికిష్టం. కానీ వీరికున్న అతిపెద్ద మైనస్ పాయింట్ ఏకాగ్రత లోపించడం. ఒకేసారి 10 పనుల మీద దృష్టి పెట్టడం వల్ల ఏ పనిని పూర్తి చేయలేక ఇబ్బంది పడుతుంటారు. మనసును నిలకడగా ఉంచుకోవడం వీరికొక పెద్ద టాస్క్. ఇన్ని సుగుణాలు, ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న ఈ రాశివారు ఎందుకింతగా కష్టాలు పడుతున్నారు అనేది ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది. మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ప్రతి స్త్రీని ఒక అమ్మవారిలాగా పూజించడం, గౌరవించడం మన సాంప్రదాయం. ప్రతి స్త్రీలోనూ ఒక మాతృమూర్తిని చూసుకోవాలి. కష్టాల్లో ఉన్నవారికి, ఆపదల్లో ఉన్నవారికి మేమున్నాము అని ఒక భరోసా ఇవ్వాలి. కానీ విధి వైపరీత్యం ఏమిటంటే ఒక స్త్రీకి మరొక స్త్రీయే బద్ధశత్రువుగా మారడం. ఈ రాశి వారి పట్ల, ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీల పట్ల ఆ ఇద్దరు కిలాడీ స్త్రీలు చూపిస్తున్న ద్వేషం అంతా ఇంతా కాదు. ఇక్కడ ఆ ఇద్దరు స్త్రీల గురించి ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. వారి ప్రవర్తన భరించలేక, వారి పోరు పడలేక వారి భర్తలు ఎప్పుడూ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు లేదా చనిపోయారు. అటువంటి ఒంటరి స్త్రీల పట్ల సమాజంలో ఎంతో సానుభూతి ఉండాలి. వారికటువంటి కర్మ ఎందుకు పట్టిందో అని మనం కూడా జాలిపడతాం. అదొక మానవత్వం. వారికి గౌరవం ఇవ్వాలని అనుకుంటాం. కానీ వారి ప్రవర్తన చూస్తే ఎంతటి ఓర్పు కలిగిన వారికైనా, ఎంతటి పద్ధతిగా ఉండేవారికైనా విపరీతమైన కోపం వస్తుంది. వారు చేస్తున్న పనులు చూసి కనీసం వారి ముఖం మీద అనకపోయినా 4 గోడల మధ్య అయినా సరే వారిని తీవ్రంగా తిట్టుకునే పరిస్థితి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఆ ఇద్దరు స్త్రీలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వారు ఎందుకు వీరి జీవితాన్ని ఒక నరకల్లా మారుస్తున్నారు? ఈ విషయాలను మనం చాలా నిశితంగా పరిశీలించాలి. మీరు ఎవరినైతే తమ సొంత మనుషులుగా భావించి గౌరవించారో వారే మీ పాలిట శత్రువులుగా మారారు. ముఖ్యంగా అత్తగారు లేదా తోడికోడలు, ఆడపడుచు వంటి వరసల్లో ఉన్నవారు ఈ కోవలోకి వస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు వీరు అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తులుగా నటిస్తారు. బయటివారి ముందు తమంత మంచివారు లేరు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ 4 గోడల మధ్యకు రాగానే వీరి అసలు రంగు బయటపడుతుంది. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరిని ఎలా కించపరచాలి అని వీరు నిరంతరం పథకాలు పన్నుతూ ఉంటారు. ఇంట్లో 2 కోడళ్ళు ఉంటే ఇద్దరినీ ఒకేలా చూడాల్సిన బాధ్యత పెద్దవారి మీద ఉంటుంది. కోడళ్లను కూతుళ్లలా చూసుకోవాలి.
కానీ ఇక్కడ ఒకరిని మాత్రమే నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ మరొకరిని కాలి కింద పడేసి తొక్కేయాలనే ఒక పైశాచిక ఆనందాన్ని వీరు పొందుతున్నారు. ఈ రాశివారు ఏ చిన్న తప్పు చేసినా లేదా అసలు తప్పే చెయ్యకపోయినా దానిని భూతద్దంలో పెట్టి 10 మందికి తెలిసేలా చేసి వీరిని దోషులుగా నిలబెట్టాలని వీరు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ రాశివారి జీవితాన్ని నాశనం చేయడమే ఒక లక్ష్యంగా, ఒక టార్గెట్ లాగా వీరు పెట్టుకున్నారు. కానీ ఈ రాశివారి విషయంలో జరిగింది పూర్తి విరుద్ధం. వీరు గర్భవతులుగా ఉన్న సమయంలో వీరికి సాయం చేసేవారు కరువయ్యారు. తమకు తామే రకరకాల పనులు చేసుకుంటూ ఎవరైనా ఒక్క ముద్ద పెడతారేమో అని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఆ కిలాడి స్త్రీలు వీరి కళ్ళ ముందే రుచికరమైన పదార్థాలను ప్లేట్లలో పెట్టుకుని తింటూ ఊరించారు. గర్భవతిగా ఉన్నప్పుడు సహజంగా వచ్చే క్రేవింగ్స్ వల్ల నోటిదాకా మాట వచ్చినా అరగకూడదనే ఒక క్రమశిక్షణ, ఆత్మగౌరవం అడ్డు వచ్చి కళ్ళల్లో నీళ్లు బయటకు రాకుండా పళ్ళు కురుక్కుంటూ ఆ బాధను దిగమింగుకున్న మనుషులు ఈ రాశివారు. ఒక స్త్రీ అయ్యి ఉండి గర్భవతిగా ఉన్న మరొక స్త్రీ పట్ల ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు అనేది నిజంగా ఆశ్చర్యం. నువ్వు అలా చెయ్యలేదు, ఇలా చెయ్యలేదు అని ఎప్పుడూ వేలెత్తి చూపుతూ చెయ్యని తప్పులకు నిందలు వేస్తూ ఉంటే తలదించుకుని ఆ నరకాన్ని అనుభవించిన ఈ రాశి స్త్రీల బాధ వర్ణనాతీతం. ఈ రాశికి చెందిన 195% మంది స్త్రీలు ఖచ్చితంగా ఈ నరకాన్ని తమ జీవితంలో అనుభవించి తీరారు. మిగిలిన 5% మంది మాత్రమే తమకు అండగా ఉండే అత్తమామలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు దొరికి ఈ కష్టాల నుండి తప్పించుకున్నారు. ఈ వాస్తవం ఎవరు కాదనలేనిది. ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు భరించి ఈ రోజున ఈ రాశివారు మానసికంగా ఒక రాయిలా అత్యంత దృఢంగా తయారయ్యారు. ఇక్కడ ఈ రాశివారు గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన విషయం ఉంది. సమాజంలో ఎవరైతే మిమ్మల్ని నిరంతరం తక్కువ చేసి మాట్లాడుతున్నారో, మీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారో, మీ ఎదుగుదలను చూసి కడుపు మంటతో రగిలిపోతున్నారో వారి గురించి ఆలోచించడం తక్షణం మానేయాలి. మీరు బ్రతుకుతుంటేనే చూడలేని వారు, మీరు ఒక 10 రూపాయలు సంపాదిస్తే ఏడ్చేవారు మీ చుట్టూనే ఉన్నారు. మీరు ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎంత డబ్బు వస్తోంది, ఏ ఆభరణాలు చేయించుకుంటున్నారు, ఏం కొంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా, అంటే గోడకి చెవులుంటాయి అంటారు కదా, అలా ఆలకించే వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉండే ఉంటారు. ఇటువంటి పనికి మాలిన మనుషుల గురించి ఆలోచించి వారి కుతంత్రాల గురించి బుర్ర బద్దలు కొట్టుకొని మీ విలువైన సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోకండి. మీకు కావలసిన వారితో ఫోన్లలో గంటల తరబడి ఈ కిలాడి వ్యక్తుల గురించి చర్చించి మీ మానసిక ప్రశాంతతను పాడు చేసుకోవద్దు. ఇప్పటి వరకు మీరు వారి గురించి ఆలోచించి మీ శక్తినంతా వృధా చేసుకున్నది చాలు. దానివల్ల మీకు దక్కిన ప్రయోజనం శూన్యం. కేవలం మానసిక ఒత్తిడి పెరగడం, ఆరోగ్యం పాడవడం తప్ప మీరు సాధించింది ఏమీ లేదు. రేపు పొద్దున మీకు ఏదైనా అనారోగ్యం చేసి మీరు ఆసుపత్రి పాలైతే మీ చుట్టూ ఉండి నవ్వుకునేవారుంటారే తప్ప మీకు కన్నీరు తుడిచేవారు ఉండరు. మీకు ఒక్క రూపాయి సహాయం చేసేవారు ముందుకు రారు. మీకు మేమున్నాము అని ధైర్యం చెప్పేవారు ఒక్కరు కూడా కనిపించరు. ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేసుకుందామన్నా, ఒక పండుగ చేసుకుందామన్నా మీకు అండగా నిలబడే నాథుడుండడు. కాబట్టి ఎవరి మీదో ఆధారపడడం, ఎవరి నుండో సానుభూతిని ఆశించడం పూర్తిగా విడిచిపెట్టండి. మిమ్మల్ని మీరు మానసికంగా మరింత బలోపేతం చేసుకోండి. భగవంతుడు మీకిక్కడి నుండి అద్భుతమైన జీవితాన్ని, అన్ని రకాల అదృష్టాలను ప్రసాదించాడు. ఇకపై మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఎవరైతే నిజంగా మీ వాళ్ళు అనుకుంటారో వారు ఏ పరిస్థితులలోనూ మీ చెయ్యి వదిలిపెట్టరు. మీ వెంటే ఒక నీడలా నడుస్తారు. అలాంటి వారి కోసం మీరు ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఎవరి మెప్పు కోసమో, ఎవరికో మీ మంచితనాన్ని నిరూపించుకోవడానికో మీరు చేసే ప్రయత్నాలను ఇకనైనా ఆపండి. ఒక మనిషిని మీ మంచితనంతో మార్చాలి అని మీరు పడిన తపన చాలు. ఎదుటివారిలో మార్పు రానప్పుడు వారి వెనుకపడి మీ నోటి పరువును, మీ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. మీకు మీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఉంది, ఒక అద్భుతమైన గుర్తింపు ఉంది. సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎదుటివారి కళ్ళల్లో మీ పట్ల ఒక స్వచ్ఛమైన గౌరవం కనిపించాలి. మీ ప్రవర్తన చూసి వారు ఆశ్చర్యపోయేలా మీరు జీవించి చూపించాలి. ఎవరి ముందు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోకండి. అలుసు అనేది ఎవరికీ ఇవ్వకండి. మీకంటూ ఒక గిరి గీసుకుని అందులో మీ సంతోషాన్ని, మీ కుటుంబ ప్రశాంతతను వెతుక్కోండి. ఆ కిలాడి స్త్రీల గురించి, వారి మాటల గురించి ఆలోచించడం పూర్తిగా బంద్ చేయండి. మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టండి. దైవ ప్రార్థనతో మీ ప్రతిరోజును ప్రారంభించండి.
భవిష్యత్తు మొత్తం మీకు పూల పాన్పులా మారబోతోంది. ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీ జీవితంలోకి రాబోయే ఈ అనంతమైన ఆనందాన్ని, అదృష్టాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఎదుర్కొన్న ప్రతి కన్నీటి బొట్టుకు రేపు 100 రెట్ల సంతోషం తిరిగి రాబోతోంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ సమాచారం మీకు ఖచ్చితంగా మార్గనిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నాను. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే. ఈ మానసిక ఒత్తిడి శారీరక రోగాలకు దారితీసింది. స్త్రీలలో గర్భాశయ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తాయి. పురుషులలో సైతం విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్సు, నిరంతర తలనొప్పి, ఏ పని చెయ్యకపోయినా విపరీతమైన నీరసం ఆవహించడం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ గ్రహగతుల ప్రభావం 100కి 80% వరకు వీరి జీవితాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అయినప్పటికీ వీరు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తమకున్న మంచి మనసు, భగవంతుని మీద ఉన్న అచంచలమైన నమ్మకం వీరిని ఈ కష్టాల తుఫానులో కూడా నిలబెట్టాయి. ఒకరికి అన్యాయం చెయ్యకుండా, ఒకరిని మోసం చెయ్యకుండా సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తూ ఎంతో పట్టుదలతో ఈ కష్టకాలాన్ని నెట్టుకొచ్చారు. మంచి మనసు ఉన్నవారికి ఎప్పుడూ ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు అనడానికి ఈ రాశివారే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇన్ని కష్టాలు పడిన ఈ రాశివారికి ఇప్పుడు అత్యంత అద్భుతమైన కాలం రాబోతోంది. 2026వ సంవత్సరం నాటికి గ్రహాల స్థితిగతులు మారి మీకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ప్రతికూల గ్రహాల ప్రభావం నుండి విముక్తి లభించబోతోంది. ఆ భగవంతుడు తన పూర్ణ అనుగ్రహాన్ని, అదృష్టాన్ని ఈ రాశివారికి బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఏ రంగాలలో అయితే వీరు నష్టపోయారో అక్కడే తిరిగి అత్యున్నత శిఖరాలకు చేరుకునే సువర్ణ అవకాశం వీరి ముందుకు రాబోతోంది. ఆర్థికంగా వీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరి లైఫ్ స్టైల్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత అద్భుతంగా మారబోతోంది. ఈ కిలాడి స్త్రీల ప్రవర్తన వల్ల ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న మానసిక వేదన ఎవరికీ చెప్పుకోలేనిది. నేను ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నాను, ప్రతిదీ వారితో ఎందుకు పంచుకుంటున్నాను, వారికి చేతనైనంత సహాయం చేస్తున్నా నా పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు అని ఈ రాశివారు రాత్రింబవళ్ళు తమలో తాము కుమిలిపోతున్నారు. నా పిల్లలను ఒక రకంగా చూస్తూ ఇతరుల పిల్లలను మరొక రకంగా ఎందుకు చూస్తున్నారు అని గంటల తరబడి ఆలోచించి తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు గర్భవతులుగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు తలచుకుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. గర్భవతిగా ఉన్న స్త్రీని ఒక గర్భగుడిలో ఉండే దేవతతో సమానంగా చూడాలి. ఆ సమయంలో ఆమెకు విశ్రాంతి కావాలి, మంచి పౌష్టికాహారం కావాలి, అన్నింటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత కావాలి. తన చేతితో తను వండుకుని తినే ఓపిక లేనప్పుడు ఎవరైనా కొంచెం ప్రేమగా చేసి పెడితే బాగుండు అని ప్రతి గర్భవతి ఎదురుచూస్తుంది. ఈ రాశివారికి మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను మీరు లోతుగా గమనించాలి. ముఖ్యంగా ఆడవాళ్లకి ఒక విషయం చెబుతున్నాను. మీ మెట్టినింటి వైపు నుండి మీకు తోడుగా వచ్చిన తోడికోడలు, అలాగే అత్తగారు. ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సున్నం అనే మాట పెద్దలు ఊరికే చెప్పలేదు. వారి ప్రవర్తనను బట్టి వారు ఎదుటివారిపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎవరిని ఎలా కేటాయించి చూస్తున్నారు అనే దానిపైనే మీ జీవిత ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. 4 గోడల మధ్య వీరు బాగా నటిస్తారు. తమ అవసరాలు తీర్చుకోవడం కోసం ఎన్ని కిలాడి మాటలైనా మాట్లాడతారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాత్రం మీ పరువు ఎలా తీయాలి, మిమ్మల్ని ఎలా నష్టపెట్టాలి అని ఆలోచిస్తారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 4 గోడల మధ్య మిమ్మల్ని ఒక్క మాట అన్నా పర్వాలేదు, కానీ నలుగురిలో మీ విలువను నిలబెట్టేవాడే నిజమైన మీ మనిషి. మీకు సపోర్టుగా ఉండేవారే మీ మనుషులు. కానీ ఈ కిలాడి స్త్రీల వల్ల మీరు ఎంతో నరకాన్ని చూశారు. వీరు మిమ్మల్ని ఒక టార్గెట్ లాగా మార్చుకున్నారు. ఇదే సమయంలో ఈ రాశివారికి ఒక తీవ్రమైన ప్రమాదం కూడా పొంచి ఉంది. దేవుడు మీకు అదృష్టాన్ని ఇస్తున్న సమయంలోనే మిమ్మల్ని పరీక్షించడానికి మాయలు కూడా సృష్టిస్తాడు. ఆ ప్రమాదం ఏమిటంటే ప్రేమ అనే ఒక ముసుగులో ఒక బంధం మీ వెంట పడటం. గతంలో ఎవరైతే మిమ్మల్ని నట్టేట ముంచారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని గమనించి మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు.
చాలా మంచిగా నవ్వుతూ మీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ మీ అవసరాలను తీరుస్తున్నట్లుగా భ్రమింపజేస్తూ మీ దగ్గరకు వస్తారు. వారి అసలు ఉద్దేశం మీ దగ్గర ఉన్న డబ్బును లేదా మీ హోదాను వాడుకోవడమే. వారి పనులు పూర్తయిన తరువాత మళ్ళీ మునుపటిలాగానే నీవెవరో నేనెవరో అంటూ ముఖం చాటేస్తారు. ఇటువంటి వారి విషయంలో మీరు ఏమాత్రం తేల్చుకోలేక తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త బంధం కరెక్టా కాదా అని నిరంతరం ఆలోచిస్తూ మీరు చేస్తున్న ముఖ్యమైన పనుల మీద శ్రద్ధ కోల్పోతారు. గతంలో చాలాసార్లు ఇలాంటి మోసాలకు గురైనప్పటికీ మళ్ళీ అదే తప్పు చేసే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఒక నిష్ఠుర సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కడుపులో లేని ప్రేమ కాళ్ల మీద పడినా రాదు. ఒకరు గతంలో మనల్ని మోసం చేశారు అంటే ఇప్పుడు అకస్మాత్తుగా వారిలో పరివర్తన వచ్చి మన మీద అమితమైన ప్రేమను కురిపిస్తారు అని నమ్మడం పూర్తి అవివేకం. ఎవరినైనా నమ్మే ముందు వారి గత చరిత్రను, వారి ప్రవర్తనను పూర్తిగా బేరీజు వేసుకోండి. తీలా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా అడుగు ముందుకు వేసే ముందే 100 సార్లు ఆలోచించండి. ఈ కిలాడి స్త్రీల ప్రవర్తన వల్ల ఈ రాశివారు గత 10 సంవత్సరాలుగా అనుభవిస్తున్న మానసిక వేదన ఎవ్వరికీ చెప్పుకోలేనిది. నేను ఎందుకింత మంచిగా ఉంటున్నాను, ప్రతిదీ వారితో ఎందుకు పంచుకుంటున్నాను, వారికి చేతనైనంత సాయం చేస్తున్నా నా పట్ల ఎందుకింత వివక్ష చూపిస్తున్నారు అని ఈ రాశివారు రాత్రింబువళ్ళు తమలో తాము కుమిలిపోతున్నారు. నా పిల్లలను ఒక రకంగా చూస్తూ ఇతరుల పిల్లలను మరొక రకంగా ఎందుకు చూస్తున్నారు అని గంటల తరబడి ఆలోచించి తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యారు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు గర్భవతులుగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనలు తలచుకుంటే ఎవ్వరికైనా కన్నీళ్లాగవు. గర్భవతిగా ఉన్న స్త్రీని ఒక గర్భగుడిలో ఉండే దేవతతో సమానంగా చూడాలి. ఆ సమయంలో ఆమెకు విశ్రాంతి కావాలి, మంచి పౌష్టికాహారం కావాలి, అన్నింటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత కావాలి. తన చేతితో తను వండుకుని తినే ఓపిక లేనప్పుడు ఎవరైనా కొంచెం ప్రేమగా చేసి పెడితే బాగుండు అని ప్రతి గర్భవతి ఎదురుచూస్తుంది. కానీ ఈ రాశివారి విషయంలో జరిగింది పూర్తి విరుద్ధం. వీరు గర్భవతులుగా ఉన్న సమయంలో వీరికి సాయం చేసేవారు కరువయ్యారు. తమకు తామే రకరకాల పనులు చేసుకుంటూ ఎవరైనా ఒక్క ముద్ద పెడతారేమో అని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఆ కిలాడి స్త్రీలు వీరి కళ్ళ ముందే రుచికరమైన పదార్థాలను ప్లేట్లలో పెట్టుకుని తింటూ ఊరించారు. గర్భవతిగా ఉన్నప్పుడు సహజంగా వచ్చే క్రేవింగ్స్ వల్ల నోటిదాకా మాట వచ్చినా అరగకూడదనే ఒక క్రమశిక్షణ, ఆత్మగౌరవం అడ్డు వచ్చి కళ్ళలో నీళ్లు బయటకు రాకుండా పళ్ళు కొరుక్కుంటూ ఆ బాధను దిగమింగుకున్న మనుషులు ఈ రాశివారు. ఒక స్త్రీ అయ్యుండి గర్భవతిగా ఉన్న మరొక స్త్రీ పట్ల ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు అనేది నిజంగా ఆశ్చర్యం. నువ్వు అలా చెయ్యలేదు, ఇలా చెయ్యలేదు అని ఎప్పుడూ వేలెత్తి చూపుతూ చెయ్యని తప్పులకు నిన్నలు వేస్తూ ఉంటే తలదించుకుని ఆ నరకాన్ని అనుభవించిన ఈ రాశి స్త్రీల బాధ వర్ణనాతీతం. ఈ రాశికి చెందిన 195% మంది స్త్రీలు ఖచ్చితంగా ఈ నరకాన్ని తమ జీవితంలో అనుభవించి తీరారు. మిగిలిన 5% మంది మాత్రమే తమకు అండగా ఉండే అత్తమామలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు దొరికి ఈ కష్టాల నుండి తప్పించుకున్నారు. ఈ వాస్తవం ఎవ్వరూ కాదనలేనిది. ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు భరించి ఈ రోజున ఈ రాశివారు మానసికంగా ఒక రాయిలా అత్యంత దృఢంగా తయారయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాశివారి జీవితంలో కొన్ని ప్రతికూల గ్రహాల ప్రభావం తీవ్రంగా నడిచింది. ఈ జ్యోతిష్యపరమైన ప్రతికూల ప్రభావం వల్ల వీరు అన్ని వైపుల నుండి దెబ్బతిన్నారు. ఆరోగ్యపరంగా, మానసిక ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా మరియు కుటుంబపరంగా వీరు ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్ని కావు. బంధువుల నుండి అవమానాలు, ఇంట్లో నిత్యం గొడవలు, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం వీరిని పట్టి పీడించాయి. దీనివల్ల నిరంతరం అతిగా ఆలోచించడం మొదలుపెట్టి తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు.